హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, మీకు మంచి మంచి విషయాలు అందిస్తాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి తనూజ ప్రేమించిన అబ్బాయి మన బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. నాగార్జునతో పాటు ఆయన కూడా నిలబడడం జరిగింది. మీ అందరికీ తెలుసు, అనేక సీరియల్లో అతను నటించాడు. అతని పేరే పవన్ సాయి. తనూజ, పవన్ సాయి వాళ్ళిద్దరూ లవ్వర్స్ అని, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారని అందరికీ తెలుసు. అయితే పవన్ సాయికి ఆల్రెడీ మధుమిత అన్న ఆమెతో మొదట వివాహం అయింది. తర్వాత వీళ్ళిద్దరు కలిసి సీరియల్లో చేస్తున్నప్పుడు వీళ్ళ మధ్యలో ప్రేమ చిగురించింది. అది భార్యకి తెలిసి వాళ్ళిద్దరి మధ్యలో బాగా గొడవలు అవి. దీంతో పవన్ సాయికి మధుమితకి డైవర్స్ అయ్యాయని వినికిడి. అది ఎంతవరకు నిజం అనేది మనకి తెలియదు. ఇప్పుడు పవన్ సాయి తనుజాని వివాహం చేసుకోబోతున్నాడని కూడా వార్త అందుతుంది. తనుజకు కూడా పవన్ సాయి అంటే ఇష్టం. వాళ్ళిద్దరూ సీరియల్లో నటించినప్పటి నుంచి తనుజకి తెలుగు రానప్పుడు పవన్ సాయి సహాయం చేసిండు యాక్టింగ్. అయితే తనుజకి మొదట చిన్నప్పటి నుంచి ఆమె డ్యాన్సు బాగా చేసేది. అయితే వాళ్ళు చిన్నప్పుడు కాలేజీలో స్కూల్లో డ్యాన్సులు బాగా చేసుకుంటూ ఉంటే కన్నడ ఇండస్ట్రీలో ఒక హర్రర్ సినిమాలో ఆమెకి తొలి అవకాశం రావడం జరిగింది. ఆ మూవీలో నటించినందుకు ఆమె తండ్రి ఆమెతో చాలా 3 సంవత్సరాలు 4 ఇయర్స్ మాట్లాడలేదు. తర్వాత వాళ్ళ నాన్నకి చెప్పడం జరిగింది. తర్వాత ఆమెకి సీరియల్లో రావడం జరిగింది తనూజ. మొత్తానికి నిన్న షోలో పవన్ సాయి ఎంట్రీ ఇవ్వడంతో పాపం కళ్యాణ్ పరిస్థితి మనం ఊహించవచ్చు. కళ్యాణ్ అప్పటి వరకు తనూజ మీద కొద్దిగా హోప్స్ పెట్టుకున్నట్టు అనిపించింది. పాపం కళ్యాణ్ ఫేస్ చూస్తుంటే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే తనూజకి బయట ఎవరు లేరు అని ఒక అపోహతో అనుకుంటా కళ్యాణ్. ఆమె చెప్పినా కూడా నమ్మలేదు. కానీ నిన్నటితో అర్జున్ రెడ్డి డైలాగ్ కొట్టడంతో తనూజ అది నా పిల్ల అని డైలాగ్ కొట్టడంతో పాపం కళ్యాణ్ పరిస్థితి దయనీయంగా అయింది. పాపం ఆయన్ని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. నిన్నటి షోలే ఆనందం వచ్చింది. వాళ్ళ నాన్న రావడం, కళ్యాణ్ నా కొడుకు అని చెప్పడం కంటే కళ్యాణ్ తండ్రినని నేను చెప్పుకోవడం గర్వంగా అనిపిస్తుందని ఆ షోలో చెప్పడం పాపం ఆయనకి చాలా మంచిగా అనిపించినా కూడా నిన్నటితో ఆనందం పాపం అసలు ఆయన ఫేస్ చూస్తుంటే చాలా బాధ అనిపించింది. చాలా చాలా మామూలు బాధ కాదు. తర్వాత మన సుమన్ శెట్టి పాపం సుమన్ శెట్టి కూతురు కొడుకు నిన్న షోలోకి రావడం, సుమన్ శెట్టి కొడుకు కూతురు చాలా మంచిగా ఉన్నారు. వాళ్ళని చూసి అసలు ఆనందానికి అవదలేవు. సుమన్ శెట్టి బిడ్డ నువ్వు ఖచ్చితంగా కప్పు కొట్టుకొని రావాలి నాన్న అన్నప్పుడు ఆయన ఆనందం చూడాలి. సుమన్ శెట్టి వాళ్ళ కొడుకు కూడా చాలా బాగుండు, మంచి డిగ్నిటీగా ఉండు. మరి వాళ్ళతో పాటు శ్రీనివాస్ రెడ్డి రావడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి ఆయన ఒక బొమ్మ తీయడం జరిగింది. దాంట్లో బ్రహ్మానందం డైలాగ్ వచ్చినప్పుడు ఆయన సుమన్ శెట్టి బ్రహ్మానందం డైలాగ్ చెప్పడం జరిగింది. కానీ శ్రీనివాస్ రెడ్డి అన్న నాకు ఏ చెరుకు రసం దగ్గరికి పోయినా కూడా నువ్వే గుర్తుకొస్తున్నావు అన్న, ఏ చెరుకు రసం షాప్ చూసినా కూడా తనకు భరణే గుర్తుకొస్తున్నా అని చెప్పడం. ఎందుకంటే ఇద్దరి మధ్యలో నువ్వు రసంలా పిండి అయిపోతున్నావు, నీ రసాన్ని తీస్తున్నారు వాళ్ళిద్దరు తీస్తున్నారు. చెరుకు గడ కానీ మిషన్ మధ్యలో పెడితే రసం ఎట్లా వెళ్తుందో నీ పరిస్థితి అట్లే ఉందన్న శ్రీనివాస్ రెడ్డి చెప్పడం, భరణి నవ్వడం చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు షో మంచిగా ఉంటుంది. అంతేకాకుండా తనుజకి చాలామంది బయట ఎవరు పాపం లవ్వర్ లేరు అనుకున్న వాళ్ళకి నిన్న ఈరోజుతో షాకింగ్ న్యూస్ తెలవబోతుంది. వాళ్ళకి తనుజ లవర్ పవన్ సాయి రావడం షోకి అందరూ జీర్ణించుకోలేకపోతారో పాపం తనుజ అభిమానులు. లేడీస్ అభిమానులు ఏమో తెలియదు కానీ మగ అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోవచ్చు. పాపం రావడం అర్జున్ రెడ్డి డైలాగ్ అది నా పిల్లరా బాబు అని అనడం. అసలు పాపం తనుజ గురించి ఆయన వాళ్ళిద్దరూ అందుకోసమే తనుజని డిస్టర్బ్ చేయదలుచుకోకనే ఇన్ని రోజులు రాలే పవన్ సాయి. ఎక్కడ కూడా యూట్యూబ్లో కానీ ఎక్కడ కూడా మీడియాతో కానీ ఆమె గురించి చర్చించలే. ఎందుకంటే ఆమె గేమ్ ఆడాలి, ఖచ్చితంగా కప్పు కొట్టుకొని రావాలి, వాళ్ళ నాన్న పేరు నిలబెట్టాలని ఇప్పటిదాకా పవన్ సాయి వెయిట్ చేయడం జరిగింది. నిన్నటి షో ఈరోజు షోతో అందరి మనసులు బద్దలు కాబోతున్నవి. పాపం తనుజ మగ అభిమానులు అయితేంది, కళ్యాణ్కి అయితే ఆల్రెడీ పాపం ఫీజులు ఎగిరిపోయినాయి. ఆయన ఫేస్ చూడలేకపోతున్నాం. ఎంతో బాధ అనిపిస్తుంది అసలు కళ్యాణ్ ఫేస్ చూస్తుంటేనే.
ఎందుకంటే కళ్యాణ్ హోప్స్ పెట్టుకుండు ఈరోజు కాకపోయినా రేపైనా నాకు దక్కుతుంది. కానీ ఆల్రెడీ తనుజ ముందర నుంచి చెప్తుంది, నువ్వు ఏడవద్దు, ఈ షో అయిపోయిన తర్వాత నేను ఎక్కడ ఉంటున్నానో నాకే తెలియదు, నా కెరియర్ వేరు, నా కెరియర్ బిజీలో నేను పడిపోతా, నా లైఫ్ నాకు ఆల్రెడీ మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిపోయింది అని చెప్పింది. కానీ కళ్యాణ్ అదంతా పాపం జీర్ణించుకోలేక ఏడవడం జరిగింది. మొత్తానికి ఈ రోజుతో ఆయన క్లియర్గా అర్థమైపోయింది, ఆ పిల్ల ఎవరి పిల్ల అనేది తెలిసిపోతుంది. మొత్తానికి పాపం కళ్యాణ్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మొత్తానికి నాగేంద్రబాబు నిన్న ఈ షోలో ఎంట్రీ ఇవ్వడం, భరణి గారి గురించి చెప్పడం చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు రేపు మనకి నామినేషన్స్ జరిగిన తర్వాత నామినేషన్ జరిగిన తర్వాత భరణి గారు ఒకవేళ ఎలిమినేషన్లోకి వస్తే ఓటింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా చూద్దాం. ఎందుకంటే ఇప్పటివరకు మెగా అభిమానులకు తెలియదు కాబట్టి భరణి గురించి, ఆయన అభిమానం గురించి తెలియదు. డైరెక్ట్గా నాగేంద్రబాబు గారు రావడం, భరణి గారి గురించి చెప్పడం, భరణి గారు నా గురువు గారిని పాదాభివందనం చేయడం, ఇది మెగా అభిమానులందరినీ కదిలిచ్చి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన పాదాభివందనం చేసిండు నాగేంద్రబాబు గారికి. నాగేంద్రబాబు గారు కూడా నువ్వు కప్పు విన్నర్ అయితే బాగుండు అనిపించింది. ఆల్రెడీ పాపం భరణి ఫస్ట్ వీక్ కాంచి కప్పు విన్నర్ భరణి ఉండే, ఎందుకనో మధ్యలోకి రాగానే డ్రాప్ అయిపోయిండు దివ్య తనుజ వల్ల. ఈ బాండింగ్ విధానం వల్ల బంధాల భరణి అయిపోయి తన ఆటను వదిలేసిండు, గేమ్ను వదిలేసిండు. మొత్తం చూసిరా గొడవలు పెట్టుకునే భరణి ఎక్కడ కామ్ అయిపోయింది. ఆయన ఇద్దరు ఆడవారి మధ్యలో పడి తన కోపాన్ని కూడా వదిలేసుకునే స్థాయికి దిగజారిపోయిండు పాపం. మొత్తానికి భరణి గారి ఆట ఇప్పటికైనా మారుతుంది. ఎందుకంటే నాగేంద్రబాబు గారు రావడం చెప్పింది, మరీ సాధ్యంతులాగా అయిపోయినావు బాబు, నువ్వు ఇప్పటికన్నా కొద్దిగా ప్రతిఘటించు, నీకు జరిగే అన్యాయం గురించైనా నువ్వు మాట్లాడు అని చెప్పడం. దానికి భరణి గారు కూడా పాపం రియాక్ట్ అవుతాడా కాదనేది తెలియదు. ఎందుకంటే దివ్య ఏడుస్తుంటే పాపం ఆమెను ఓదార్చడం సరిపోయేది పాపం భరణి గారికి. చూద్దాం ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇమానియల్ వాళ్ళ తమ్ముడు రావడం, అన్న రావడం. ఇమానియల్ చాలా బాధపడ్డాడు, నా అన్న నాతో మాట్లాడలేదని. కానీ ఇమానియల్ అన్న రావడం, ఆయన ఫస్ట్ పెట్టడం, రెండో ప్లేస్లో తనుజను పెట్టడం ఇమానియల్కి కూడా చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు పడుతున్న బాధ ఇమానియల్కి తీరిపోయింది. కానీ ఇమానియల్కి తన లవర్ రాలేదన్న ఒక బాధ ఉండొచ్చు. ఎందుకంటే ప్రేక్షకులు కూడా ఆ లవర్ని చూడాలని, ఇమానియల్ లవర్ని చూడాలని చాలామంది వెయిట్ చేస్తారు. కానీ ఏది మనకి ఆ అవకాశం లేదేమో. బిగ్ బాస్ ఫైనల్ రోజే మనం ఆమె వస్తుందో అని ఆశిద్దాం. ఎందుకంటే అందరూ తెలుగు ప్రేక్షకులు అయితే ఇమానియల్ ప్రేమించిన అమ్మాయిని ఒకసారి చూడాలని చెప్పి వెయిట్ చేస్తారు. చూద్దాం, అది కూడా ఎంత త్వరగా జరుగుతుందో అంత త్వరగా జరుగుతుంది, మనం కూడా చూద్దాం. మొత్తానికి పాపం అసలు లాస్ట్కి కళ్యాణ్ పరిస్థితే ఘోరం అయిపోయింది ఫ్రెండ్స్. కళ్యాణ్ని పాపం బాధ తట్టుకోవడం, ఆయన కళ్ళల్లో బాధ ఎంత బాధగా అనిపిస్తుంది అంటే అంత బాధగా అనిపిస్తుంది. చూసే వాళ్ళకి, అది లవ్ చేసిన వాళ్ళకే అర్థమవుతుంది ఆ బాధ. ఎందుకంటే ఆయన పెదాల మీద నవ్వు ఉంది కానీ కళ్ళల్లో బాధ ఉంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఆయన కళ్ళల్లో బాధను అబ్జర్వ్ చేయండి, పెదాల మీద నవ్వు మాత్రమే ఉంది, అది కూడా ఏడవలేక నవ్వుతుండు పాపం ఆయన. చూద్దాం ఫ్రెండ్స్ ఎంతవరకు కళ్యాణ్ కూడా ఈ రేపు ఏం మాట్లాడతాడో షోలో, దాని గురించి కూడా మాట్లాడదాం. మొత్తానికి నాగార్జున గారు మధుసాయిని, పవన్ సాయిని పిలిపియడం షోలో మొత్తానికి ఎందుకంటే ఈ 5 వారాలు తగ్గపోరు ఉండాలనే నాగార్జున గారు ఇదంతా చేస్తున్నట్టుంది నాకు తెలిసి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మై వీడియోస్.